వెల్కమ్ టు కెనడా మామ ఈరోజు నేను బే ఫ్రంట్ పార్క్ అని చెప్పేసి హ్యామిల్టన్లో ఒక పార్క్ ఉంది. ఇది లేక్ సైడ్ పార్క్, చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక ఈవెంట్ నడుస్తుంది, మన ఇండియన్ సంబంధించిన ఈవెంట్. ఆ ఈవెంట్ చూద్దామని చెప్పేసి నేను ఫ్యామిలీతో స్టార్ట్ అయ్యాను. ఇక్కడ చూస్తుంటే చాలా టెంట్స్ కనిపించామమ్మా. ఈ టెంట్స్ అని ఏంటంటే హోమ్లెస్ పీపుల్. ఇక్కడ కెనడాలో చాలా హోమ్లెస్ పీపుల్ ఉంటారన్నమాట. ఆ హోమ్లెస్ పీపుల్ సంబంధించి ఒక వీడియో పెట్టమని చెప్పేసి మా సబ్స్క్రైబర్ ఒక అబ్బాయి అడిగాడు, కానీ బట్ ఇదైతే జస్ట్ చిన్న శాంపుల్. ఇక్కడ హోమ్లెస్ పీపుల్ ఎందుకు ఉంటారంటే మామ, కాస్ట్ ఆఫ్ లివింగ్ తట్టుకోలేక, రెంట్లు కట్టలేక, జాబ్స్ లేక చాలా మటుకు వేరే దేశాల వాళ్ళు ఉంటారు. మన ఇండియన్స్ చాలా తక్కువ ఉంటారు, కానీ ఇండియన్స్ ఎవరు ఉండరు, ఎవరో 1 or 2 ఎక్కడైనా కనిపించు, కానీ బట్ మోస్ట్ ప్రాబ్లీ వీళ్ళంతా వేరే దేశాల వాళ్ళు. ఇక్కడ వీళ్ళు పరిస్థితి ఎలాగుంటుంది, చాలా దారుణంగా ఉంటుంది మామ. మన ఇండియన్స్ కూడా కొందరు స్టూడెంట్ లోన్లు అంటే పార్ట్ టైం జాబ్ దొరక్క, ఇంటి రెంట్లు కట్టుకోక బ్రాంప్టన్ అనే ప్లేస్లో కొన్ని చోట్ల టెంట్లు వేసుకొని ఉన్నారని చెప్పారు. ఆ ఫోటో దొరికితే ఇక్కడ ఫోటో పెడతాను. బట్ నేను చూసిన తర్వాత నాకైతే కొంచెము డిస్టర్బెన్స్ అయితే వచ్చింది మామ. అంటే మన మైండ్ ఎలా అంటే ఏదో ఒక ఫన్నీగా ఒక ఈవినింగ్ సరదాగా అలా గడుపుదాము ఫ్యామిలీతో అని చెప్పేసి ఈ ఈవెంట్కి వచ్చాను. కానీ ఎంట్రన్స్లోనే ఆ సీన్ చూసిన తర్వాత నా మైండ్ అయితే కొంచెం డిస్టర్బ్ అయింది. సో ఇక్కడ లోపలికి వెళ్దామని చెప్పేసి, ఇంకా లోపల ఏమైనా టెంట్స్ ఇంకా చాలా ఉంటాయని చెప్పేసి నాకు అనుమానం వచ్చింది. కానీ లోపలికి వెళ్తుంటే నాకేం అలాంటివి కనిపించలేదు. ఇక్కడైతే మన ఇండియన్స్ సంబంధించిన ఒక నార్త్ ఇండియన్ సంబంధించిన ఫంక్షన్ లాగా ఉంది మామ. అంటే ఫంక్షన్ అంటే ఇట్స్ ఏ ఈవెంట్. ఇది ఒక ఫుడ్, ఇక్కడ ఒక నార్త్ ఇండియన్ వాళ్ళతో కలిపి ఒక ఈవెంట్ని నడిపిస్తారు అనమాట. ఇదంటే ఇండియన్ స్పైస్ ఈవెంట్ అని చెప్పేసి మన ఇండియన్స్ సంబంధించిన నార్త్ ఇండియన్ ఫుడ్ సంబంధించిన ఫుడ్ స్టాల్స్ పెట్టుకొని ఇక్కడ సేల్ చేస్తుంటారు. తర్వాత ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాయి అన్నమాట. ఆ ప్రోగ్రామ్స్ వచ్చేసి కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాంలు, కొన్ని స్టాల్స్, కొన్ని ఇమిటేషన్ జ్యువెలరీ, కొన్ని బట్టల షాపులు, ఇలాంటి చిన్న స్టాల్స్ పెట్టుకొని వాళ్ళు ఇక్కడ అమ్ముతుంటారు అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇది స్పైసెస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ ఈవెంట్ పేరు. ఈ ఈవెంట్లో పాల్గొనాలంటే కొంచెం పేమెంట్ చేయాలా ఎవరైనా స్టాల్ పెట్టుకోవాలంటే. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను. ఇక్కడ చాలామంది ఇండియన్స్ మామ. నాకైతే కొద్దిసేపు నేను ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళ పాటలు, హంగామా చూసి సేమ్ మన ఇండియా ఫీలింగ్ నాకు వచ్చిందన్నమాట. కాసేపు నేను వీళ్ళు ఆ హిందీ సాంగ్స్, తర్వాత కొన్ని తెలుగు సాంగ్స్, తమిళ్ సాంగ్స్, ఎక్కువ మన నార్త్ ఇండియా హిందీ సాంగ్స్ పెట్టారు. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా స్టాల్స్ అన్నీ, ఇక్కడ పావుబాజీ అమ్ముతారు మామ. ఒక అతనైతే పావుబాజీ అంటున్నాడు. దగ్గరికి వెళ్తే రండి పావుబాజీ తిందని చెప్పేసి పిలుస్తున్నాడు. సేమ్ మన ఇండియాలో ఎలా అయితే అలా ఉంది మామ. మన వాళ్ళు ఎక్కడ పోయినా అట్లనే ఉంటారు, ఏం తగ్గరు. సో ఇక్కడ ఈ ఈవెంట్ స్పెషాలిటీ ఏంటంటే మామ, ఈరోజు వచ్చేసి ఫుల్ మూన్ అనమాట. సో ఈ ఫుల్ మూన్ సందర్భంగా ఇక్కడ గర్బా అని చెప్పేసి ఏదో ఒక కోలాటం సంబంధించిన ఒక డ్యాన్స్ చేస్తారు మామ ఈ రాత్రి ఫంక్షన్ అయిపోయిన తర్వాత. సో ఈరోజు ఫుల్ మూన్ డే కాబట్టి చాలా మటుకు ఈ ఫంక్షన్ ఇక్కడ నడుస్తుంది. సో మూన్ అయితే, చంద్రుడు అయితే అద్భుతంగా ఉన్నాడు మామ. కొంతసేపు వైట్ కలరు, కొంతసేపు ఆరెంజ్ కలరు, అద్భుతం, చాలా బాగుంది. చాలా దగ్గర నుంచి చూసినట్టు ఫీలింగ్ వచ్చింది నాకు ఈరోజు ఎందుకో. మూన్ అయితే నేనేమి ఎడిటింగ్ ఏం చేయలేమమ్మా, కేవలం నా కెమెరాలో ఎలాగైతే క్యాప్చర్ అయిందో అలాగే మీకు చూపిస్తున్నాను. చాలామంది ఇండియన్ పేరెంట్స్, ఇండియన్ పిల్లోళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా పిల్లా పాపలతో సహా అందరూ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మన ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు, అబ్బో, ఇంకా నార్త్ ఇండియన్ జోక్స్, హిందీ జోక్స్, అబ్బో, అందరూ అయితే తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లోళ్ళకైతే మంచి ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా మెయిన్గా ఇక్కడ అందరూ వచ్చేది ఎందుకంటే ఇలాంటి చోట వచ్చినప్పుడు ఫుడ్ బాగా తిందామని. ఇక్కడ దగ్గరలో పక్కనే లేక్ సైడ్ ఒక మనకు శాండ్ బీచ్ లాగా కొద్ది ఉంటుంది మామ. ఈ లేక్ వ్యూ అయితే అద్భుతంగా ఉంది. నేను చెప్పాను కదా, ఎడిటింగ్ ఏం లేకుండా, కలర్ ఏం పెంచుకోకుండా చూపిస్తున్నాను. అద్భుతంగా ఈవినింగ్ ఆ సన్సెట్ అయ్యే టైంలో మనకు ఆరెంజ్ ఎల్లో కలర్తో బీచ్ అయితే అద్భుతంగా ఉంది. చాలామంది ఇక్కడికి ఈవినింగ్ కాసేపు అలాగ వాకింగ్ కోసం వస్తారు. ఎప్పుడన్నా మనము ఈ లేక్ దగ్గర వచ్చి ఒక వీడియో చేద్దాము. బట్ ప్రస్తుతానికైతే మనం ఈ ప్రోగ్రామ్ చూసుకొని ఇక్కడ ప్రోగ్రామ్ కవర్ చేద్దామని వచ్చాను. మా ఫ్యామిలీతో వచ్చాను. మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కెమెరా ముందుకు రా అంటున్నారు. సో అందుకని నేను ఇలాగ కవర్ చేస్తున్నాను. నాకైతే ఈ లేక్ సైడ్ కొంచెంసేపు నడిచి అలాగ సరదాగా మళ్ళీ ఈవెంట్లోకి వెళ్ళాను. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఒక ఇమిటేషన్ జ్యువెలరీ ఒక స్టాల్ పెట్టారు. ఆ స్టాల్లో వాళ్ళు జ్యువెలరీ అమ్ముతున్నారు అనమాట. సో దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. కానీ బట్ ఈరోజు అయితే ఇక్కడ మీకు కనిపించే ఇండియన్ స్పైస్ సంబంధించిన అన్నీ, ఇంకా ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఇక్కడ మీకు దొరుకుతుంది. పావుబాజీ అంటూ, కట్ మిర్చి అంటూ చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ కనిపించే స్టాలే మా ఫ్రెండ్ వాళ్ళ స్టాలు. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మీ కెనడా మామ.